At the point right now, ఏంటిది ఇది ఏదో తిరునాయలక టూరిజం అంటే ఇక్కడ గైడ్కి 500 per person, బట్ మేము గైడ్ తీసుకోవట్లేదు. సో యా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టున్నాం మేము. అండ్ మాకు కింద చెప్పారు షాప్స్ అసలు ఉండవు, రెస్ట్ రూమ్స్ కూడా ఓన్లీ పాయింట్లోనే ఉంటాయని. నో, వచ్చే పొడుగుతా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాదు స్నేహం. ఇట్స్ ఆ డే 4 ఆఫ్ అవర్ మేఘాలయ ట్రిప్. సో ఈరోజు ఐటనరీలో ప్లాన్ చాలా సింపుల్, కానీ చేయడం సింపుల్ కాదు. అది ఓన్లీ ట్రెక్ ఉంది, అది 8 to 10 hours అంట. వీఆర్ ఇన్ చెరాపుంచి రైట్ నౌ. సో నైట్ ఒక స్టే బుక్ చేసుకున్నాం, అక్కడే ఉన్నాం. ఇక్కడ నుంచి అది 1 hour రెయిన్బో ఫాల్స్ ట్రెక్. సో వీఆర్ స్టార్టింగ్ నౌ, ఇట్స్ 9 AM. అక్కడికి వెళ్ళి వీ హ్యావ్ టు స్టార్ట్. టోటల్ 8 to 9 hours పడుతుందంట. సో ఐ విల్ షేర్ యూ ఆల్ ది అప్డేట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. వెల్, అసలు మేము చేయగలుగుతామా లేదా కూడా తెలీదు. సో సి, అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో సింపుల్, బికాస్ ట్రెక్ కాబట్టి నేను హెవీగా ఇట్లా రెడీ అయ్యి నేను వేస్ట్ కాబట్టి జస్ట్ జీన్స్ అండ్ స్వెట్ షర్ట్ వేసుకున్నా. Just having breakfast here, then we'll leave. At the point right now, ఏంటిది ఇది ఏదో తిరునాయలక టూరిజం అంటే ఏంటి బ్రో అది? ఇక్కడ పేర్లు ఒకలాగా ఉన్నాయి. ఓకే, సో లివింగ్ రూట్ బ్రిడ్జ్కి పాయింట్ దగ్గర ఉన్నాం. 1 way నాకు తెలిసి 2.5 to 3 hours ట్రెక్. అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా, వి నాట్ షూర్. సో ఇక్కడ గైడ్కి 500 per person, బట్ మేము గైడ్ తీసుకోవట్లేదు. చూద్దాం మేము ట్రై చేయగలమో లేదో. అండ్ ఎంట్రీ టికెట్ ఉంది అనుకుంటా. We are all set without guide. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ దాకా వెళ్ళాలి అని ఈ వీడియో జస్ట్ అలా తీసుకున్నాం అనమాట. సో చాలా దూరం వెళ్ళాలి, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా అది లివింగ్ రూట్ బ్రిడ్జ్ విలేజ్. ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళగానే సింగిల్ డెక్కర్ వస్తుంది, చాలా దగ్గరలోనే వస్తుంది. ఒక వ్యారో మార్క్ పెట్టి బోర్డు పెడతారు వే టు సింగిల్ డెక్కర్ అని. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకో తెలియదు. బట్ మేము మళ్ళీ రామ్ కదా అన్నీ కవర్ చేద్దామని చెప్పి ఇటు వచ్చేసాము. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ది సింగిల్ డెక్కర్. రష్ అయితే ఎక్కువేం లేదు, సేమ్ ఉండింది. బట్ ఇది కొంచెం సింగిల్ లేయర్ ఉండింది అంతే. అక్కడ నుండి మళ్ళీ డబుల్ డెక్కర్కి స్టార్ట్ అయిపోయాం. ఆ మధ్యలోనే ఈ వే అనమాట. ట్రెక్ హార్డ్ ఉందా ఈజీ ఉందా అనేది పక్కన పెట్టేస్తే చాలా బాగుంది యాక్చువల్లీ. మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చెయ్యం కదా. సో యా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టున్నాం మేము. బట్ అంటే కొంచెం పెద్ద ట్రెక్కే, బట్ అంత కష్టంగా అయితే లేదు. అండ్ యూ డోంట్ నీడ్ అ గైడ్ హియర్. గైడ్తో పెద్ద ఉపయోగం ఏం లేదు. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ హియర్. సో ఏదో ఈ విలేజ్, ఆల్మోస్ట్ ఈ విలేజ్ దగ్గరికి వెళ్తే వచ్చేసినట్టే డబుల్ డెక్కర్ బ్రిడ్జ్. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అండ్ అసలు గైడ్ అయితే అవసరమే లేదు, అన్నీ ఇట్లా స్టెప్సే ఉన్నాయి. గైడ్తో పెద్ద పని ఏం లేదు. ఐ థింక్ వీ డిడ్ అ గుడ్ జాబ్ ఈరోజు డబ్బులు వేస్ట్ చేయకుండా. There is a swimming pool here. Maybe we are close. So ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. మేము అక్కడ దాకా వెళ్ళట్లే. సో ఇట్స్ ద స్విమ్మింగ్ పూల్ ఐ గెస్. అందులో అంటే ఇప్పుడైతే ఎవరు దిగట్లే, బట్ దిగొచ్చు. దే విల్ చార్జ్ సంథింగ్. న్యాచురల్ స్విమ్మింగ్. ఎస్ వీఆర్ హియర్. ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉండింది. సో ఇక్కడ గైడ్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి బ్లూ లగూన్కి ఎంత టైం పడుతుంది, అక్కడ నుంచి రెయిన్బో ఫాల్స్కి ఎంత టైం పడుతుంది అని. అండ్ దిస్ ఈస్ ది డబుల్ డెక్కర్ బ్రిడ్జ్.
గుడ్. ఇప్పుడైతే రష్ లేదు. సో జాన్ ఫస్ట్ వీక్ దిస్ ఇస్. సో ఇప్పుడైతే అస్సలు రష్ లేదు. కొంచెం ఒక 2-3 మెంబర్స్ ఉంది అంతే. అండ్ దట్ టు 1 ఎట్ ఎ టైమే వెళ్తున్నారు. అండ్ టాప్ 1 ఈజ్ ఆల్సో క్లోజ్డ్. సో పీస్ఫుల్గానే ఉంది. అండ్ మాకు కింద చెప్పారు షాప్స్ అసలు ఉండవు, రెస్ట్ రూమ్స్ కూడా ఓన్లీ పాయింట్లోనే ఉంటాయని. నో, వచ్చే పొడుగుతా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అట్లీస్ట్ డబుల్ డెగ్గర్ బ్రిడ్జ్ వరకు అయితే. అండ్ ఇక్కడ కూడా ఒక ఫుడ్ పాయింట్ ఉంది, మ్యాగీ అండ్ ఏదైనా ఫుడ్, నార్మల్ చిన్న చిన్న ఫుడ్ తినడానికి, టీ కాఫీ స్నాక్స్ లాగా. సో డోంట్ వరీ అబౌట్ ఫుడ్. అండ్ ఇక్కడ కాస్ట్లీ అస్సలు లేదు, నార్మల్ ప్రైజే ఉంది. సో దిస్ ఈజ్ బ్లూ లగూన్. నిజం చెప్తున్నా, ఫోటోలో వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎంత బ్లూ ఉన్నాయంటే వాటర్, నిజంగా ఇంత క్లీన్ ఉంటాయా వాటర్ అని అనిపించింది నాకైతే. దిస్ ఈజ్ లైక్ సో గుడ్. నాకు చాలా నచ్చింది ఇది. డన్. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం. ఎంత టైం పడుతుందో తెలీదు. ఇట్స్ ఆల్రెడీ 4 o'clock నా. సో లెట్స్ సీ. అండ్ ఈరోజు డైరెక్ట్ ఇంకా హోటల్కే. బట్ ఇట్స్ గుడ్ ఫర్ స్విమ్మింగ్ అండ్ ఆల్సో రష్ లేకపోతే కూర్చొని అలా పీస్ఫుల్గా ఉండడానికి ఇట్స్ గుడ్. See how many hours it will take to go back. చీకటి అయిపోయింది గైస్, నో లైట్స్ ఎట్ ఆల్. ఎంత అయింది బ్రో టైమ్? 5:20కి చూడండి ఒక్కసారి. చీకటి ఎక్స్పెక్ట్ చేసినా కానీ మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. వేయన్నగా అనిపిస్తుంది అనుకో. ఓకే, ఇంకా సింగిల్ డెక్కర్ దగ్గర కూడా వెళ్ళాలి మేము. బట్ ఆల్మోస్ట్ 1 hour 20 minutes ఇక్కడ దాకా వచ్చినాం, అంటే క్లోజ్ టు సింగిల్ డెక్కర్. I don't know, it's 5:47. Trying our best to walk as fast as possible, but I don't know ఇంకెంత టైం ఉందో. Maybe we have almost done. The time is 6:20. ఎంత ఫాస్ట్గా వచ్చినా సరే it took 2.5 hours for us from Blue Lagoon. రెయిన్బో ఫాల్స్కి వెళ్ళుంటే ఇంకా బిస్కెట్ అయ్యేటోళ్ళం. యాక్చువల్లీ మార్నింగ్ 10:30కి అట్లా స్టార్ట్ అయ్యాం. అండ్ మార్నింగ్ 10కి అలా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 6:20 అవుతుంది. వెళ్ళేటప్పుడు అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే వెళ్ళాం, చాలా టైం పట్టింది. ఇప్పుడైతే లిటరలీ ఆగలేదు, అయినా కూడా ఎంత టైం పట్టింది. రిటర్న్ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా కష్టంగా ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు కొంచెం త్వరగా వెళ్తే రిటర్న్లో మీకు చాలా టైం సేవ్ అవుతుంది బేసిక్గా. దట్స్ వన్ థింగ్. అండ్ మోస్ట్లీ యూ డోంట్ నీడ్ ఎ గైడ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ సమ్ లగేజ్ క్యారీ చేయడానికి తప్ప గైడ్ అవసరం లేదు. చాలామంది ఉంటారు మీతో వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు. That's all about today. Thank you for watching.